ఎవరైతే జ్ఞానేశ్వరి ఇగో ఇదే రూట్ లో యాక్చువల్లీ మనకు సీసీ ఫుటేజ్ లో చూపించే రూట్ ఇది కాదు. అట్ సైడ్ ఏదైతే మనం ఫస్ట్ వీడియో చూపించినామో అట్ సైడ్ చూపించి అమ్మాయి అట్ సైడ్ వెళ్ళింది అని చెప్తాను. లేదు, ఇది మామిడి చెట్టు నుంచి ఇక్కడ చూస్తే చాలా మంది అమ్మాయి దొరికేసింది అది అంటారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆజుకి లేదు. డిపార్ట్మెంట్ తిరుగుతా ఉంది, డాగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా తిరుగుతా ఉన్నారు. లాస్ట్ వరకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఏం రావంట కూడా. అసలు మరి ఫెన్సింగ్ ఉంది అని చెప్తా ఉన్నారు, ఏం రావని కూడా చెప్తా ఉన్నారు. లాస్ట్ వరకు చాలా దూరం ఉన్నట్టుంది ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా గడ్డి చాలా దారుణంగా గడ్డి ఉంది. కాకపోతే ఇక్కడ అమ్మాయికి ఏదన్నా అయితే స్మెల్ ఏదన్నా వచ్చేది కదా. ఇది మొత్తం ఫామ్ ఆయిల్ తోట, ఒక 40 acres ఉంటుందని చెప్తా ఉన్నారు. ఈ లాస్ట్ వరకు ఇది మొత్తం జంగల్ గా ఉంది. ఈ అమ్మాయి ఏ విధంగా వెళ్ళింది అదొకటి అర్థం కావట్లేదు. అంటే ఇందులో మరి అమ్మాయి ఎక్కడ కనిపించింది, ఇక్కడ ఆ వ్యక్తి ఎందుకు వచ్చిండు ఇంత లోపటికి, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చిండు అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో మేజర్ గా చెప్పాలి అంటే ఇక్కడ ఏదో సంచి ఏదో కట్టిరు, ఇది బోరా మరి ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడ బోర్లు ఏం లేవన్నారు. బోర్ దగ్గరికి అయినా అమ్మాయి బోర్ దగ్గరికి ఎందుకు వస్తుంది, అక్కడ ఏదో సౌండ్ వస్తా ఉన్నది. కానీ హైట్ లో ఉంది అమ్మాయి. బోర్ పైప్ హైట్ కూడా ఇక్కడ కనపడదు అమ్మాయి. యాక్చువల్లీ ఈ బోర్ పైప్ ఏదో ఉందో ఇక్కడికి పాప రావడం అయితే నెవర్ ఎక్స్పెక్టేషన్. అంటే ఆ ఊహ కూడా ఆలోచన కూడా పెట్టుకోవద్దు, అంత దారుణంగా ఉంది. ఇక్కడ ఫెన్సింగ్ ఇక్కడ ఉంది. ఈ ఫెన్సింగ్ ఏదైతే ఉందో ఇందులో నుంచి దాటే అవకాశం కూడా కనీసం పెద్దవాళ్ళకే లేదు. చిన్న వాళ్ళు ఎక్కడి నుంచి దాటుతారు? ఇక్కడ నుంచి మొత్తం మీద ఏదో ఒక మిస్టరీ మాత్రం ఉంది. పాప ఇప్పటి వరకు దొరకలేదు. ఆ దేవుని దయ వల్ల దొరకాలనే కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ఏదో చిన్న రూమ్ ఏదో ఉన్నట్టున్నది. ఇది చాలా డేంజరస్ ప్లేస్ లాగా ఉన్నది. ఓకే, ఎవరైతే జ్ఞానేశ్వరి ఇగో ఇదే రూట్ లో యాక్చువల్లీ మనకు సీసీ ఫుటేజ్ లో చూపించే రూట్ ఇది కాదు. అట్ సైడ్ ఏదైతే మనం ఫస్ట్ వీడియో చూపించినామో అట్ సైడ్ చూపించి అమ్మాయి అట్ సైడ్ వెళ్ళింది అని చెప్తాను. లేదు, ఇది మామిడి చెట్టు నుంచి ఇక్కడ మామిడి చెట్టు కనిపిస్తా ఉంది చూడండి. ఈ మామిడి చెట్టు నుంచి ఈ రూట్ లో వెళ్ళింది అమ్మాయి. ఈ రూట్లో వెళ్ళి ఈ ఎండింగ్లో ఫినిషింగ్ పెన్షింగ్ వైర్ ఏదైతే ఉంటుందో ఆ ఫెన్సింగ్ ఉందని చెప్తా ఉన్నారు. ఒకసారి మీకు ఈ దారి కూడా, ఎందుకంటే ఈ దారిలో కూడా చాలా గడ్డి ఉంది. ఇది మొత్తం ఒకసారి మీరు లోపలికి చూపించే ప్రయత్నం. ఇది గుట్ట పక్క ప్రాంతం. ఇది ఒకసారి ఇది మీకు ఆ ఎండింగ్ వరకు ఎక్కడ ఫెన్సింగ్ ఉంది ఏంటి అనేది కూడా నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ ఒకసారి ఏదేమైనా ఈ ప్రదేశంలో నుంచే అమ్మాయి ఇక్కడ నుంచే నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇక్కడనే ఆల్రెడీ అమ్మాయితో పాటు కుక్క కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూస్తే చాలామంది అమ్మాయి దొరికేసింది అది అంటారు. ఇంకా ఈరోజు ఇప్పటి వరకు ఎలాంటి ఆజుకి లేదు. డిపార్ట్మెంట్ తిరుగుతూ ఉంది, డాగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. ఇది చూడండి ఒకసారి. ఇది మొత్తం గడ్డి ఉంది. ఈ గడ్డిలోనే అక్కడ ఎండింగ్ వరకు వెళ్ళిపోయింది. అక్కడ కొబ్బరి చెట్లు ఏదో ఉన్నాయి, ఫెన్సింగ్ ఉందని చెప్తా ఉన్నారు. ఆ ప్లేస్ కూడా మీకు ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఏం జరుగుతా ఉన్నది ఏందనేది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి రండి, లాస్ట్ వరకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఏం రావంట కూడా. అసలు మరి ఫెన్సింగ్ ఉంది అని చెప్తా ఉన్నారు, ఏం రావని కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి లాస్ట్ వరకు చాలా దూరం ఉన్నట్టుంది. ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఎవరికో ఒక అతనికి ఈ రూట్ లో, ఇప్పుడు మనం వెళ్ళే రూట్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా గడ్డి చాలా దారుణంగా గడ్డి ఉంది. కాకపోతే ఇక్కడ అమ్మాయికి ఏదన్నా అయితే స్మెల్ ఏదన్నా వచ్చేది కదా. అదే ఈ రూట్ లోనే ఇంతకుముందు డాగ్ తీసుకొని వెళ్ళి అందరు చెక్ చేయడం కూడా జరిగింది. ఈ గుట్ట ప్రాంతం నుంచి ఒక 1-2 kilometers కూడా ఈ డాగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా ఇదంతా తిరగడం జరిగింది. ఇప్పుడు సిఐ గారు కూడా, మేడం గారు కూడా వచ్చారు. యాక్చువల్లీ ఫారెస్ట్ ఆఫీసర్ ఆవిడ. ఇది మొత్తం ఫామ్ ఆయిల్ తోట, ఒక 40 acres ఉంటుందని చెప్తా ఉన్నారు. ఈ లాస్ట్ వరకు ఇది మొత్తం జంగల్ గా ఉంది. ఈ అమ్మాయి ఏ విధంగా వెళ్ళింది ఇక్కడ అదొకటి అర్థం కావట్లేదు. అంటే ఇందులో అర్థం కాని కన్ఫ్యూజన్. అంటే చాలా పెద్దగా గడ్డి ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ గడ్డి చూడండి. ఒకసారి ఈ చెట్టు మొదట్లో కూడా ఒకసారి గడ్డి చూసే ప్రయత్నం చేయండి. ఇంత దారుణమైన ప్లేస్ లో ఎట్లా వెళ్ళింది అమ్మాయి, అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ లాస్ట్కి వెళ్ళింది అని చెప్తా ఉన్నారు, కానీ ఆ లాస్ట్ ఎక్కడ అనేది మీకు ఆ ప్రదేశం ఒకసారి చూపించే ప్రయత్నం. అక్కడ అమ్మాయి కనిపించింది, అమ్మాయి ఉంది అక్కడ. అమ్మాయిని పట్టుకొద్దామంటే అమ్మాయితో పాటు ఉన్న కుక్క ఏదైతే ఉందో అది కరవడానికి పైకి వస్తా ఉన్నదని ఆ చూసిన వ్యక్తి అది నిజమే అని చెప్తా ఉన్నారు. ఆ చూసింది అయితే నిజమే అమ్మాయిని అని చెప్తా ఉన్నారు. ఈ లాస్ట్ వరకు ఇది పోయినా కొద్దికి చాలా పెద్దగా ఉంది. ఇది చాలా చిన్నగా, ఇదే ఫారెస్ట్ లాగా ఉంది. ఈ ఫామ్ ఆయిల్ తోటనే ఫారెస్ట్ లాగా ఉన్నది, చాలా దూరం ఉన్నది. సరే, ఆ లాస్ట్ ఫెన్సింగ్ ఏదైతే ఉందో ఆ ఫెన్సింగ్ చూపించే ప్రయత్నం చేస్తాను నేను మీకు. మొత్తం మీద ఫెన్సింగ్ ఎక్కడైతే ఉందో ఆ ముందు దాకా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అమ్మాయి ఎక్కడ కనిపించిందో ఆ ప్రదేశం నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి ఇదే రూట్లో వెళ్ళింది అమ్మాయి. ఇక్కడ సైడ్ ఏ విలేజ్ కానీ ఏది లేదు ఇక్కడ. అంటే ఏదైనా ఊరుందా ఇక్కడ, మన లేదంటే ఇక్కడ మనుషులు ఉంటారా అంటే ఏది లేదు ఇక్కడ. ఒకసారి మనం చూస్తే కూడా కొబ్బరి చెట్లు అక్కడ ఉన్నాయి, కొబ్బరి తోట అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి ఇంకొక దారి ఉంది. ఇది ఒక ఎక్స్ టైప్ లో ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఇటొక దారి ఉంది, ఇటు నుంచి ఇటొక దారి ఉంది. ఇది పోయినా కొద్దికి అసలు అంతు దొరకట్లేదు. ఇక్కడ ఎక్కువ పోయేటట్లు లేరు అసలు, జనాలు కూడా ఎవరు కనపడట్లేదు ఇక్కడ. ఇది అడవి కంటే అడవి దారుణంగా ఉంది. ఇది ఇటు పోయిందా అమ్మాయి, ఇటు పోయిందని ఈ ఏరియానే అనుకుంటా. నాకు తెలిసి ఇటు సైడ్ వెళ్ళిందని చెప్తా ఉన్నారు.
ఒకసారి ఆ ఎండింగ్ వరకు వెళ్ళి ఆ ఎండింగ్ చూపించే ప్రయత్నం చేస్తాను నేను మీకు. ఇక్కడ ఫెన్సింగ్ ఎక్కడ ఉంది, అసలు ఇంకా ఎంత దూరం ఉంది తోట ఇక్కడ నుంచి అనేది ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తే, ఫెన్సింగ్ ఉన్న తర్వాత అమ్మాయిని అంటే అమ్మాయికి ఏదన్నా అయి ఉంటే ఈ ప్రదేశంలోనే అవ్వాలి. ఇప్పటికి 6 రోజులు కాబట్టి మరి ఇంకా అమ్మాయి ఆజుకి దొరకట్లేదంటే ఏమనుకోవాలి అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే అందరూ ఒక సినిమా లెవెల్ స్టోరీ లాగా ఇది అందరు తిరుగుతూ ఉన్నారు. ఒక 30 నుంచి 40 మంది ఎవరైతే ఇలాంటి ఇష్యూస్ మీద టేకప్ చేస్తూ ఉంటారో ఇవన్నీ మనకు పోయినా కొద్దిగా కనిపిస్తూనే ఉంది. ఎక్కడ మనకు ఫెన్సింగ్ అనేది కనిపించట్లా. మనం దగ్గర ఇప్పుడు ఒక 1.5 కిలోమీటర్ దూరం వచ్చినాం నడుచుకుంటే, ఇప్పుడు మాట్లాడుతూనే ఈ ప్రదేశం నుంచి అమ్మాయి నడవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఫెన్సింగ్ ఎక్కడ కనిపించలేదు. మరి అమ్మాయి ఎక్కడ కనిపించింది, ఇక్కడ ఆ వ్యక్తి ఎందుకు వచ్చిండు ఇంత లోపలికి, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చిండు అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంత లోపలికి ఆయన ఎందుకు వచ్చిండు, ఆయనకి ఇక్కడ కనిపించినప్పుడు మరి డాగ్ ఏదైతే కుక్క ఉందో ఆ కుక్క ఈయన మీదకి ఎందుకు రావడం జరిగింది. చూడండి ఇక్కడ కొబ్బరి చెట్లు అని చెప్తారు, కొబ్బరి చెట్లు అక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి దగ్గర 500 మీటర్ దూరంలో ఓకే ఇది ఎందుకంటే ఇది చాలా లోపలికి, ఇది చాలా దూరం ఉంది. ఇక్కడ ఒక బోర్ ఉంది, సరే ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే ఇదంతా తిరిగి చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది ఎటు చూసినా 40 ఎకరాల ల్యాండ్ కాబట్టి ఇది అసలు అర్థం కాని కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇక్కడ మేజర్ గా చెప్పాలి అంటే ఇక్కడ ఏదో సంచి ఏదో కట్టిరు, ఇది బోరా మరి ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడ బోర్లు ఏం లేవన్నారు. బోర్ దగ్గరికి అయినా అమ్మాయి బోర్ దగ్గరికి ఎందుకు వస్తుంది, అక్కడ ఏదో సౌండ్ వస్తూ ఉన్నది. ఇది బోరు కానీ హైట్లో ఉంది. అమ్మాయి బోర్ పైప్ హైట్ కూడా ఇక్కడ కనపడదు. అమ్మాయి యాక్చువల్లీ ఈ బోర్ పైప్ ఏదో ఉందో దీనికి కూడా సెక్యూరిటీగా సంచి కట్టడం కూడా జరిగింది. దీనికి ఇది సంచి కూడా కట్టిరు. ఇది ఏదైతే బోర్ ఉందో ఇక్కడ ఇంత మందులు జల్లేటివి అవి అనుకుంటా. ఇదంతా ఇక్కడ ఏదో సౌండ్ వస్తూ ఉంది. ఏముంది ఇక్కడ, ఏదైనా గ్రామం ఉందా ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఒకసారి ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది చాలా భయం, మనకే చూస్తే చాలా భయం అనిపిస్తూ ఉంది. ఇక్కడ మధ్యాహ్నం టైంలో ఇక్కడికి వస్తే ఇక్కడ ఏదైతే అడవి ఉందో అడవి ఇక్కడ ఎండింగ్ ఇది. ఇక్కడ ఒక బోర్ ఉంది. ఈ బోర్ దగ్గర కూడా ఎక్కడ పాప పడడానికో ఇంకో దానికో ఆస్కారం లేదనుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే గడ్డి చాలా దారుణంగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఏదో సౌండ్ వచ్చింది ఇప్పటిదాకా, ఏం సౌండ్ అనేది అర్థం కాలే. సౌండ్ వినిపించింది అని కూడా ఇందులో పడే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఒకసారి ఇదంతా ఇంత పెద్ద గడ్డిలో అమ్మాయి ఎట్లెళ్ళింది అనుకోవచ్చు. అసలు ఇక్కడ ఎవరికి కనిపించింది, ఇక్కడ ఏమన్నా ఉందా ఏంటి అసలు. ఇది ఇక్కడ బోరు సంథింగ్ ఉన్నాయి. ఇక్కడ ఇంత లోపలికైతే అమ్మాయి రాలేదనే అనుకోవచ్చు. ఎందుకంటా ఉన్నానంటే ఇక్కడ మనం రావడానికే దగ్గర 20 మినిట్స్ పట్టింది. ఇది చూడండి ఎండింగ్ అనేది కూడా ఎండింగ్ ఎక్కడ ఉంది ఒకసారి ఇంకొంచెం ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదంతా గాలిచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక్కడ ఎవరైతే డాగ్ స్క్వాడ్ వాళ్ళు కావచ్చు. అమ్మాయి బట్టలను అమ్మాయి మూతికి అంటే డాగ్ మూతికి చూపించేసి అమ్మాయి బట్టలు తీసుకొని వెళ్ళి కూడా చూపించారు. ఫినిషింగ్ అనేది ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఏదో ఇల్లు సంథింగ్ ఏదో ఉన్నట్టుంది. ఇక్కడ ఏదో మనం వెళ్ళడానికే చాలా దారుణంగా ఉంది ఈ ప్లేస్. చూడండి ఒకసారి, పెద్దవాళ్ళు నడవడానికే చాలా దారుణంగా ఉంది ఈ ప్లేస్. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎలా కనిపించింది పాప, మరి ఈ ప్రదేశంలో ఎట్లా కనిపించింది అనేది షాకింగ్ గా ఉంది అసలు. ఎందుకంటే ఇది చూడండి చాలా డేంజరస్ అడవి ప్రాంతం ఇది. ఇక్కడికి పాప రావడం అయితే నెవర్ ఎక్స్పెక్టేషన్, అంటే ఆ ఊహకు కూడా మనం ఆలోచన కూడా పెట్టుకోవద్దు, అంత దారుణంగా ఉంది. ఇక్కడ ఫెన్సింగ్ ఇక్కడ ఉంది, ఏదైతే ఫెన్సింగ్ ఉందో అవతల సైడ్ మామిడి తోట ఉంది అక్కడ. బట్ ఇక్కడ కూడా ఎవరో ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నది. మరి అమ్మాయి అంటే ఇక్కడ తోట వాళ్ళు ఏమైనా చూసి చెప్పారా ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ చూడండి ఏదైతే ఫెన్సింగ్ అని అంటున్నారో ఆ ఫెన్సింగ్ ఇది, ఇక్కడ ఫెన్సింగ్ అది. ఇక్కడ నుంచి అమ్మాయి అక్కడికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు, ఇక్కడ నుంచి అక్కడ దాటడానికి కూడా లేదు. ఒకసారి ఇది లాంగ్ నుంచి చూపించే ప్రయత్నం చేయి. ఇక్కడ కూడా ఎవరో ఉన్నట్టున్నారు. ఇక్కడ కూడా ఒకసారి చూడండి, ఇది ఫెన్సింగ్. అంటే మనం దగ్గర 1.5 కిలోమీటర్ వచ్చినాం. షాప్స్ ఉన్నాయి, ఇక్కడ షాప్స్ ఏదో ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఒక్కసారి ఫెన్సింగ్ ఇది. అమ్మాయి ఇంత దూరము రావడం అనేది అన్న ఫెన్సింగ్ దగ్గర ఇది ఏదైతే ఉందో ఈ ఫెన్సింగ్ దగ్గర అమ్మాయి కనిపించిందని చెప్తాను. ఇది అయితే నేను ఇంత దూరం అయితే అమ్మాయి రాలేదు. మీరు వస్తా ఉంటే మీకు ప్రతి ఒక్కటి నేను చూపించిన. ఇక్కడ నుంచి ఒకసారి అక్కడ చూపించి ఎంత డేంజర్ గా ఉంది. ఆమె చిన్న పాప, పెద్దవాళ్ళు నడవడానికి ఇక్కడ చాలా భయం వేస్తా ఉన్నది. అట్లాంటిది ఈ ఫెన్సింగ్ ఇంత దూరం అమ్మాయి రావడం అనేది నెవర్ ఎక్స్పెక్టేషన్, అసలు చాయిసే లేదు అమ్మాయి ఇక్కడికి రావడానికి. ఒకసారి చూపించే ప్రయత్నం చేయి. ఒకసారి ఇది చూపి. ఇక్కడ ఈ ఫెన్సింగ్ ఏదైతే ఉందో ఇందులో నుంచి దాటే అవకాశం కూడా కనీసం పెద్దవాళ్ళకే లేదు. చిన్న వాళ్ళు ఎక్కడి నుంచి దాటుతారు? ఇక్కడ నుంచి మొత్తం మీద ఏదో ఒక మిస్టరీ మాత్రం ఉంది. పాప ఇప్పటి వరకు దొరకలేదు. ఆ దేవుని దయ వల్ల దొరకాలనే కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ఏదో చిన్న రూమ్ ఏదో ఉన్నట్టున్నది. ఇది చాలా డేంజరస్ ప్లేస్ లాగా ఉన్నది. మరి ఏం జరిగినది? ఇదే ఫెన్సింగ్, వాళ్ళు చెప్పిన ఫెన్సింగ్ ఇదే. అమ్మాయి వచ్చింది ఇటు సైడే. మరి ఇక్కడ నుంచి ఎవరు ఎత్తుకెళ్ళడానికి లేదు. ఎవరు ఎత్తుకెళ్తారు? ఎవరు ఇక్కడ మన ఊరు విలేజ్ ఏమైనా ఉందా? ఇక్కడ ఏదో సౌండ్ వస్తూ ఉంది. మరి ఊరు ఉందా లేదా అనే విషయాలు తెలియదు. సరే ఇది మొత్తం మీద పరిస్థితి. ఇంకా కొన్ని ఇది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తే ఒకసారి చూడండి, అయితే చూసే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు అయితే పాప దొరకలేదు. చూద్దాం ఇంకేమేం జరుగుతుంది, సాయంత్రం ఏం అప్డేట్స్ ఏమేమి ఇస్తారనే విషయాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చూస్తూనే ఉండండి ఈ 96 టీవీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్.